హై స్కూల్లో చదువుతాడు, బుక్రాయపురం మండలం. మేము ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే వచ్చాము. ఇక్కడ మేడం వాళ్ళు సివిల్ చైర్ కానీ ఏదైనా కానీ మాకు ఇస్తామని చెప్తే ఇక్కడ వచ్చినాము. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి వాళ్ళకి స్టార్ట్ అయింది. ఏం ప్రాబ్లం? అది నడచలేరు, ద్రీకలంలో నరాల వీక్నెస్, నడచలేరు. 7 సంవత్సరాల నుంచి ఇప్పుడు పిల్లోడికి 14 సంవత్సరాలు. ఇప్పుడు పూర్తి నడచలేడు. ఇప్పుడు స్కూల్లో పిల్లోడు చదువుకుంటున్నాడు, 7 క్లాసు. అంటే స్కూల్లో చదువుతున్నా ఇంట్లోనే చదువుతున్నాడు? ఇంట్లోనే సెల్ ఫోన్ ద్వారా చదువుతున్నాడు. మేడం మెసేజ్ పెడుతుంది, శారదా మేడం అని. ఇంటికి వచ్చే ఉన్న వైద్యం సంబంధించిన వైద్యము చదువు అయితే అందిస్తున్నారు, వైద్యం అయితే లేదు సార్. ఓకే, మీ కొడుకులు పిల్లలకి వీల్ చైర్ కావాలి సార్. చిన్నప్పుడు నెలపాప నుంచి కొద్దిగా బాగలేదు. అప్పటి నుంచి నా పేరు అశోక్ కుమార్, నా బిడ్డ పేరు చేసినవి. వచ్చి మేడములకి సార్లకి చూపించాము. ఇక్కడ మేడం ఇట్లా జరుగుతుందంటే మీ దగ్గర డైలీ ప్రతిరోజు వచ్చి ఫిజియోథెరపీ చేయించుకోండి, బాగవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ప్లస్ కాలు చెయ్యి కొద్దిగా ఫిజియోథెరపీ చేయించుకుంటే బాగా ముందుకి బాగవుతుంది అన్నప్పుడు చిన్నప్పటికి ఇప్పటికి చాలా బాగుంది. ఫిజియోథెరపీ వల్ల బాగుంది సార్. ఫిజియోథెరపీ ఇంటికి వచ్చి చేస్తారా? లేదు సార్, ఇంటికి బాగా అంటే చాలా చిన్నప్పుడు వచ్చి ఇంటికి వచ్చి చేసినారు. ఇంకా కొద్దిగా బాగా పెద్దగా కొద్దీ మనం వీడే సింగమాల హై స్కూల్లోనే చేస్తున్నారు. ప్రతిరోజు వచ్చి చేయించుకోబోతాం సార్. దీనివల్ల ఇంటికాడ నుంచి వచ్చి చేసుకొని ప్రతిరోజు అంటే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి బాగా పెట్టాను సార్ స్కూల్లోకి. ఈరోజు మీటింగ్కి ఏంటి అసలు అంటే ఈ మీటింగ్ జరగడం వల్ల అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు, చదువుకోకుండా వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇట్లా మీటింగ్ పెడితే ప్రతిరోజు అంటే ఇట్లా జరుగుతుంది, అవేర్నెస్ వస్తుంది, ముందుకి బాగా ఉంటుందని చెప్పి బాగానే ఉంది సార్ మీటింగ్ వల్ల. ఇస్లాంపూర్ కాలనీ మా పిల్లలు 2 వికలాంగులు ఉన్నారు సార్. ఇంతకుముందు నడచలేకుండ్రి. ఇప్పుడు ఫిజియోథెరపీ వచ్చి నుంచి మేడంలో సార్లు డైలీ స్కూల్కి పంపిస్తాము. వాళ్ళే రాపిచ్చేది, మొత్తం నేర్పించేది, వాళ్ళే బాగా చూసుకుంటారు సార్. ఇట్లా జ్వరం వచ్చినా ఏమొచ్చినా కానీ వాళ్ళే ఫోన్ చేసి మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఫలానా జ్వరం ట్యాబ్లెట్ అని వారు వేసుకుంటారు అని చెప్తారు. వాళ్ళే చూసుకుంటారు. ఫోన్లు చేసి దినం బడికి పంపిండి అని చెప్తారు. ఫిజియోథెరపీ బాగా చేస్తారు సార్. అన్నము ఫుడ్ అది అంతా బాగా చూసుకుంటారు, రాపిస్తారు. ఇంతకుముందు మా పిల్లలు నడవలేకుండా ఉంటాండ్రి సార్. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి బాగా నడుస్తున్నారు. ఫిజియోథెరపీ మేడం కూడా బాగా చేస్తుంది. పొద్దున్న నుంచి సాయంత్రం మళ్ళీ బడి ఇడిసే వరకు కూడా బాగా చేస్తుంది సార్. ఫిజియోథెరపీ మేడం బాగా చూసుకుంటారు. అంటే ఇంటికి వచ్చి చేస్తారు, ఇక్కడికి స్కూల్లో చేస్తారా ఫిజియోథెరపీ? స్కూల్లో చేస్తారు సార్. చెప్తారు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా చెప్తారు సార్. ఏం ప్రాబ్లం ఉంది పిల్లలకి? నరాల విగ్నెస్ సార్. ఓకే, నరాల విగ్నెస్ పుట్టినప్పటి నుంచి మధ్యలో వచ్చింది సార్. అది మాకు తెలియకుండా ఉండే. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి వచ్చిందో మధ్యలో వచ్చిందో మాకు తెలియదు సార్. లేదు సార్. దానివల్ల మేము రోజు స్కూల్కి పంపిస్తాము. ఆడ ఫిజియోథెరపీ చేపిస్తారు మేడం వాళ్ళు, సార్ వాళ్ళు రాపిస్తారు, అంతా చేస్తారు. ఏబిసిడీలు అట్లా అన్నీ చెప్తున్నారు సార్. అంతకుముందు చెప్పలేకుండా ఉంటారండి మా పిల్లలు. ఇప్పుడు అంతా బాగా నేర్చుకుంటున్నారు, బాగున్నారు సార్. ప్రభుత్వం అంతా బాగా చూసుకుంటుంది సార్. అంత దొబ్బే బండ్లు కూడా ఇచ్చినారు, మా 2 పిల్లలకి ఇచ్చినారు సార్ దొబ్బే బండ్లు. జిల్లాకి భవిత సెంటర్ల ద్వారా ఇట్లాంటి విద్యార్థులందరినీ ఎన్రోల్ చేసుకొని వాళ్ళకి ఫిజియోథెరపీతో పాటుగా విద్య కూడా మనం చెప్తున్నాము. సో అట్లనే ఇలాంటి ఉపకరణాలు ప్రతి సంవత్సరం కూడా మెడికల్ అసెస్మెంట్ క్యాంపు జరిపి వాళ్ళ వైకల్యానికి ఏ రకమైన ఉపకరణాలు కావాలో అవన్నీ కూడా మనం అందజేస్తూ ఉన్నాము. సో వీటితో పాటుగా మనము ఐఆర్టీల సహాయంతో బయట ఉండే పిల్లలను కూడా భవిత సెంటర్లో చేర్పించే కార్యక్రమం, ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది ప్రతి సమ్మర్లో చేసి చాలామంది విద్యార్థుల్ని భవిత సెంటర్లో చేర్చుకుంటున్నాం సార్. ఎవరన్నా మెరుగుపడితే వాళ్ళని మళ్ళీ జిల్లా పరిషత్ హై స్కూల్ లాగా నార్మల్ విద్యార్థులతో వాళ్ళని చేస్తున్నాము. మన దగ్గర కొంతమంది వీళ్ళకి పారా ఒలింపిక్స్ లాగా అంటే వెళ్ళి ఆ క్రీడల్లో కూడా పార్టిసిపేట్ చేసి రాష్ట్ర స్థాయిలో కూడా కొంతమంది తెచ్చుకున్నారు. సో వీళ్ళకి సపరేట్గా మనకి క్రీడలు కండక్ట్ చేసి అలా కూడా తెచ్చుకున్నారు. సో ఇదే కాకుండా అనంతపూర్కి మనకి 7 న్యూ ఆటిజం సెంటర్స్ కూడా రిలీజ్ అయినాయి. సో వాటికి మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఆ ఆటిజం సెంటర్స్ కూడా మనం త్వరలో ప్రారంభిస్తాం సార్. నేను ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఐఈఆర్పిగా అనంతపురం జిల్లా సింగనమల మండలానికి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మేము దివ్యాంగులైన చిన్నారులకు వాళ్ళకు ఎలాంటివంటే ఇప్పుడు చాలా మాట వినికిడి లోపం గల పిల్లలకు, బుద్ధిమాంద్యత గల పిల్లలకు, దృష్టి లోపం గల పిల్లలకు, ఈ యొక్క వికలాంగులైనటువంటి కాలు చేయి
తర్వాత బ్రెయిన్ సెరెబ్రల్ పాలసీ చిల్డ్రన్స్కు, ఇలాంటి ఇంటలెక్చువల్ డిజేబిలిటీ కలిగిన పిల్లలందరికీ మేము విద్యతో పాటు వాళ్ళకు యొక్క ప్రవర్తనను కూడా మంచిగా వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ వాళ్లకు కలిగే ప్రతి ఒక్కటి ఏదైనా కూడా ఫస్ట్ మండలంలో ఎవరు అంటే వికలాంగులైన పిల్లల కోసం చూసేది అంటే ఈ యొక్క ఐఆర్టీ ఉన్నాడు మాకు, ఆయన వచ్చి మా యొక్క వివరాలన్నీ రాసుకొని వాళ్ళకి కావాల్సిన సేవలు ఏదైనా కూడా ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్ కావాలి అంటే కూడా మాకు ఐఆర్టీకి చెప్పడము, వాళ్ళకి పెన్షన్లు వచ్చే విధంగా కూడా చేయడము, వాళ్ళకి అలవెన్సెస్, ట్రావెలింగ్ అలవెన్సెస్, ఎస్కాట్ అలవెన్స్ చిల్డ్రన్స్ కూడా ఉన్నారు సార్. స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ ప్రతి స్కూల్లో అంటే మా స్కూల్ భవితా సెంటర్కి అయితే 20 మంది ఉంటారు. మండలంలో అయితే సుమారుగా 150 మంది వికలాంగులైన పిల్లలు విద్య లేక కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్. ఇప్పుడు 250 చిల్డ్రన్ ఉన్నారు సార్ టోటల్గా. వాళ్ళందరికీ మేము సార్ స్కూల్కి వచ్చిన దానికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని ఇస్తాం సార్. అట్లనే గర్ల్ చైల్డ్కి అయితే గర్ల్ చైల్డ్ అలవెన్స్ అని ఇస్తాము. తర్వాత ఎస్కార్ట్ అలవెన్స్ అంటే వీళ్ళు ఒక పేరెంట్ ఉంటే తప్ప వీళ్ళు రాలేరు కాబట్టి పేరెంట్కి కూడా మనము ఎస్కార్ట్ అలవెన్స్ అనేది ఇస్తున్నాం సార్. అట్లనే ఫిజియోథెరపీ కూడా స్కూల్లో ఫిజియోథెరపీ చేస్తారు, హోమ్ బేస్డ్ కూడా ఉంటుంది సార్ ఫిజియోథెరపీ అనేది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ప్రతి సంవత్సరం బాగా ముందే పడుతుంది. మళ్ళీ పడడం అయితే తల్లి అకౌంట్లోనే పడుతుంది. ఇప్పుడు రేపు సంవత్సరం పోవాలంటే ఇంకా ఒక నెల రోజులు ముందే పడుతుంది మేడం. బాగా చేయడం కూడా బాగా ఫిజియోథెరపీ బాగా మార్పులు కూడా బాగా వచ్చినాయి పిల్లల కలవడం వల్ల కూడా. ఈ ఇంట్లో ఉంటే ఒంటరిగా ఫీల్ అవుతారు కదా, ఈ స్కూల్లో భవితా సెంటర్కి పోవడం వల్ల మార్పులు చాలా వచ్చినాయి పిల్లలు.